భారత్ అమెరికా బంధాన్ని ట్రంప్ వీరభక్తుడొకరు విచ్ఛిన్నం చేస్తున్నాడు. తరచూ నోటికొచ్చిన ప్రకటనలు చేస్తూ ఇప్పటికే ఉన్న వివాదాలపై పెట్రోల్ చిలకరిస్తున్నారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని నిర్మించడానికి గత అధ్యక్షులు చేసిన ప్రయత్నాలను బూడిద పాలు చేస్తున్నారు. స్వయంగా రిపబ్లికన్ మద్దతుదారులు ట్రంప్ వర్గీయులు నెత్తి నోరు బాదుకుంటున్నా ట్రంప్ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీంతో ఈ భక్తుడు ఆగటం లేదు. ఇంతకీ ఎవరా భక్తుడు? అతను చేస్తున్న పనులేంటి? ఆయన పెట్టిన చిచ్చులేంటి? బలహీనంగా అమెరికా భారత్ మధ్య బంధం. సంబంధాలపై పెట్రోల్ చల్లుతున్న ట్రంప్ భక్తుడు. భారత్పై నోటికొచ్చిన ప్రకటనలు చేస్తున్న నవారో. ఒకప్పటి మంచి స్నేహితులు ఇప్పుడు బద్ధశత్రువులుగా మారిపోయారు. అప్పుడు నువ్వు లేక నేను లేను, నువ్వు అల్లం నేను బెల్లం అనుకున్న భారత్ అమెరికా మధ్య రిలేషన్ ప్రస్తుతం పాలు ఉప్పులా మారిపోయింది. ఏ బంధమైనా చెప్పుడు బాటలు వింటే బలహీనమవుతుందని నిపుణులు అంటుంటారు. ఇప్పుడు అదే అమెరికా విషయంలో నిజమవుతుంది. భారత్ అమెరికా సంబంధాలను డొనాల్డ్ ట్రంప్ ఓ వీరభక్తుడు విచ్ఛిన్నం చేయడం ప్రారంభించాడు. తరచూ నోటికొచ్చిన ప్రకటనలు చేస్తూ ఇప్పటికే ఉన్న వివాదాల ఆజ్యంపై పెట్రోల్ పోస్తున్నాడు. గత అధ్యక్షులు నిర్మించడానికి చేసిన సహకార ప్రయత్నాలను బూడిదపాలు చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు ట్రంప్ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ట్రంప్ అతడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో ఈ భక్తుడు ఆగడం లేదు. అతడి పేరు పీటర్ నవారో. గతంలో ట్రంప్ కోసం 4 నెలలు జైల్లో గడిపి శ్వేతసౌధంలో అడుగుపెట్టిన ఆయన ట్రంప్ వాణిజ్య యుద్ధానికి వెనుక వ్యూహకర్త అనే ప్రచారం ఏర్పడింది. ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టాక 75 ఏళ్ల ఆర్థిక నిపుణుడు పీటర్ నవారోని తన వాణిజ్య సలహాదారుడుగా శ్వేతసౌధంలో తీసుకువచ్చారు. అతడి నేపథ్యం తెలిసిన చాలామంది అతడి నియామకాన్ని చూసి ఆశ్చర్యపోయారు. 1970లో నవారో జాతీయవాది కాదు. అతడు ఓ డెమోక్రటిక్ సానుభూతిపరుడు. వియత్నాం యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణ పరిరక్షణను కోరుతూ కాలిఫోర్నియాలో ఉద్యమించాడు. ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్లో పీహెచ్డీ చేశారు. ఇక షాంటియా మేయర్, కాంగ్రెస్ ఇలా పలు పదవులకు పోటీ చేసి ఓడిపోయారు. యూజీఐలో ఎకనామిక్స్, పబ్లిక్ పాలసీలో ప్రొఫెసర్గా చేశారు. 1990లో ఆయన తన వైఖరి మెల్లగా సాంప్రదాయ జాతీయవాదం వైపు మళ్లింది. స్వేచ్ఛా వాణిజ్యాన్ని వ్యతిరేకించడం, అమెరికాలో రక్షణాత్మక వాణిజ్య విధానాలు వంటి అంశాల్ని సమర్థించేవారు. 2011లో డెత్ బై చైనా అనే పుస్తకం రాశారు. దానినే డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. 2016లో ట్రంప్ నకు అల్లుడు జెరెడ్ కుష్నెర్ ద్వారా పరిచయమయ్యాడు. తొలి కార్యవర్గంలో కూడా వైట్ హౌస్ నేషనల్ ట్రేడ్ కౌన్సిల్ డైరెక్టర్గా పనిచేశారు. అప్పట్లో చైనాపై వాణిజ్య యుద్ధం, కోవిడ్ సమయంలో పాలసీ, 2020 ఎన్నికల ఫలితాల తర్వాత క్యాపిటల్ హిల్స్లో ఘటనలో నవారో ప్రమేయం ఉందంటారు. 2020 అల్లర్ల విషయంలో 2023లో ఆయన్ను అమెరికా కాంగ్రెస్ విచారణకు పిలిస్తే వెళ్లకపోవడంతో 4 నెలల పాటు జైల్లో వేశారు. దీంతో ఆయనకు ట్రంప్ వీరభక్తుడిగా ముద్రపడింది. 2024లో అమెరికా ఎన్నికలు ముగిసే నాటికి ట్రంప్, మస్కుల మధ్య స్నేహం విపరీతంగా పెరిగిపోయింది. ఓ రకంగా టెస్లా అధినేతే షాడో ప్రెసిడెంట్ అనేవారు. కానీ వాణిజ్యంలో నవారో సూచించే రక్షణాత్మక వైఖరి, టారిఫ్ యుద్ధం ఆయనకు నచ్చేది కాదు. టెస్లా విడిభాగాలు విదేశాల్లో తయారై అమెరికాకు వస్తే వాటిని ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తున్నారని మస్క్ను దెప్పిపొడిచారు. ఓ దశలో కార్ అసెంబ్లర్ అని వ్యాఖ్యానించారు. ఓసారి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే మస్క్, నవారో తీవ్రంగా గొడవపడ్డారన్న వార్త గుప్పుమందే. నవారో మూర్ఖుడంటూ మస్క్ బహిరంగానే పోస్టు పెట్టారు. ట్రంప్, నవారో పక్షాన ఉన్నట్లు అనిపించిన తర్వాత నుంచే మస్క్ మెల్లగా శ్వేతసౌధం నుంచి దూరమయ్యారు. ఇప్పుడు ట్రంప్, మస్కుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటట్లుందే. ట్రంప్ కార్యవర్గంలో వారితో నవారో గొడవపడటం ఇదే తొలిసారి కాదు. 2018లో నాటి ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్తో కూడా ఓ చైనా ప్రభుత్వ కార్యాలయం భవనం లాన్లోనూ బహిరంగానే గొడవపడ్డారు. అంతేకాదు, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు నరకంలో ప్రత్యేక స్థానం ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పారు. రెండోసారి ట్రంప్ కార్యవర్గంలో సలహాదారుగా పదవి దక్కాక అల్యూమినియం దిగుమతులపై 25% సుంకం వెనక నవారోనే ఉన్నారు. ఇక భారత్పై ఆంక్షల విషయంలో ట్రంప్నకు మద్దతుగా నవారో స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ యుద్ధం ఆగితే నోబెల్ బహుమతి వస్తుందని ట్రంప్ విశ్వసిస్తుండటంతో రష్యా ఉక్రెయిన్ పోరు ఆపాలంటే భారత్ చమురు కొనుగోలు నిలిచిపోవాల్సిందేనని విచిత్ర వాదన తెరపైకి తెచ్చారు. న్యూఢిల్లీతో సంబంధాలను దెబ్బతీస్తే అమెరికా రక్షణ లక్ష్యాలకు పెనుముప్పు అని నిక్కీ హేలీ వంటి వారు నెత్తినోరు బాదుకుంటున్నా ఈ నవారో ఆగడం లేదు. భారత్ కంటే ఎక్కువ చమురు చైనా, అధిక సిఎన్జి ఐరోపా దేశాలు కొనుగోలు చేస్తున్న నవారో నోరు మెదపడం లేదు. రష్యా ఆంక్షల చమురును భారత్ మారుబేరానికి విక్రయించి లబ్ధి పొందుతుందని అక్కసు ప్రదర్శిస్తున్నారు. ట్రంప్ భారత ఉత్పత్తులపై సుంకాన్ని 50%కి రెట్టింపు చేసినప్పటి నుంచి భారతదేశం, అమెరికా మధ్య సంబంధాలు దిగజారుతున్నాయని నవారో అన్నారు.
2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యే ముందు వరకు భారతదేశం దాదాపుగా రష్యన్ చమురు కొనుగోలు చేయలేదని, మొత్తం అవసరంలో దాదాపు 1%, కానీ ఇప్పుడు అది 35%కి పెరిగిందన్నారు. ఇంతకు ముందు సైతం నవారో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇటీవల ఆయన భారత్పై విమర్శల దాడి చేయడం ఇది రెండోసారి. 3 రోజుల కిందట ఫైనాన్షియల్ టైమ్స్లో చమురు కొనుగోలుపై ప్రశ్నించారు. India bought virtually no Russian oil. Let me say it again. Prior to the invasion of Ukraine in February 2022, India bought virtually no Russian oil. I mean, it was like 1% of their needs. So the argument somehow now, as the percentage has gone up to like 30 and 35%, that somehow they need Russian oil to cool their homes or cook or drive their cars is nonsense. ఇంధన అవసరాలకు రష్యా చమురు అవసరమని భారత్ చేస్తున్న వాదనలు తప్పని, చౌకైన ముడి చమురును కొనుగోలు చేసి రిఫైనరీలో ప్రాసెస్ చేసి ఆపై యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో అధిక ధరలకు పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను విక్రయిస్తుందన్నారు. ఇది భారత్కు పూర్తిగా లాభదాయకంగా ఉందని, అమెరికాకు భారతదేశంతో భారీ వాణిజ్య లోటు ఉందని, సుంకాల విషయానికి వస్తే భారత్ రాజులాంటిదని అక్కసు వెలగక్కారు. భారత్ సుంకాలు అమెరికాతో పాటు కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. భారత్కు వస్తున్న ఆదాయం రష్యా నుంచి కొనుగోలు చేసే చమురు ద్వారానే వస్తుందని నోరు పారేసుకున్నారు. భారత్ నుంచి వచ్చే ఆదాయంతో రష్యా ఆయుధాలను తయారు చేసి ఉక్రెయిన్పై దాడి చేస్తుందని, అమెరికన్ పన్ను చెల్లింపుదారులు తమ ప్రభుత్వం ద్వారా ఉక్రెయిన్కు సహాయం చేసేందుకు మరిన్ని డబ్బు, ఆయుధాలను ఇవ్వాల్సి వచ్చిందన్నారు. కొన్నేళ్ల తరబడి భారత్, అమెరికా నేతలు ఓర్పుతో నిర్మించిన వ్యూహాత్మక బంధంపై రష్యా చమురును నవారో చిలకరిస్తున్నారు. మరి చూడాలి, భారత్, అమెరికా మధ్య ఉన్న బంధం నిలబడుతుందో లేక అగ్గిలో కాలిపోతుందో.